కాకినాడ సిటీ ఆర్డినెన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ పథకాన్ని పెట్టిందో దీని వల్ల ఖచ్చితంగా మాకు రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మిక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నది. తెలంగాణలో పరిస్థితులు వేరు, కర్ణాటకలో పరిస్థితులు వేరు. అవి మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి అక్కడ విహార కేంద్రాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది జనాభా ఇటు తిరుగుతారు కాబట్టి వారికి ఆన్లైన్ వ్యాపారం కానీ ఇదంతా కూడా బ్రహ్మాండం జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఇవాళ మనకు రాజధాని లేని పరిస్థితి. ఇవాళ మా కాకినాడలో అయితే ఖచ్చితంగా 5 కిలోమీటర్ల చుట్టుపరిధి లేని పరిస్థితి. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే. అలాంటి ఫ్రీ బస్ వచ్చాక పూర్తిగా మేమంతా కూడా నాశనం అయిపోయామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కుటుంబాలతో రోడ్డును పడకుండా మేము ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని అలాగే ఫ్రీ బస్ పథకాన్ని ఎత్తేసి ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే వికలాంగులు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో, షాప్ లో 5,000 జీతాలు పనిచేసుకునే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు ఫ్రీ బస్ ఆటోలు ఇవ్వండి తప్ప ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మంచి ఉన్న స్థితిలో ఆటోలు ఆడుకున్న వాళ్ళు కూడా వేళ బస్సు ఎక్కుతున్నారు. దయచేసి మా జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకున్నాం. ఫ్రీ బస్ పథకాన్ని వెంటనే మీరు ఖచ్చితంగా పునరాలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ రోజు వాహన మిత్రులు ఇస్తున్నారు. వాహన మిత్రుల్లో టెక్నికల్ గా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సచివాలయంకి వెళ్తుంటే ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ అంటాడు ఈ డేటా కనపట్లేదు అంటాడు, లైసెన్స్ ఎప్పటి వరకు రెన్యువల్ కోర్సు ఉందో చూపించట్లేదు అంటాడు. మాకు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కలెక్టర్ గారు అలాగే జిల్లా అధికార యంత్రాంగం వెంటనే తక్షణమే స్పందించి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ పథకం పెట్టుకోవడానికి కొంచెం టైంను కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. టైం పెంచాలి. ఏదైతే 2 రోజులు ఇచ్చారు 17, 18 వేలతో లాస్ట్ అంటున్నారు. ఇంకా చాలా మంది డబ్బులు లేక ఆర్థిక పరిస్థితి బాగా బ్రేకులు చేయించుకోలేదు, లైసెన్స్ రెన్యువల్ చేయించుకోలేదు. పథకం పెడతామంటే సర్వర్ పనిచేయట్లేదు. ఇవన్నీ రిపేర్ చేసి మాకు టైం ఇచ్చి ఖచ్చితంగా ఫ్రీ బస్ పథకాన్ని ఎత్తేయాలి. అలాగే టెక్నికల్ గా వస్తున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇవే కాకుండా ఆటో కార్మికులకి భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. పర్మిట్ కట్టుకోవాలంటే 600 రూపాయలు లేని పరిస్థితులు ఉన్నాం. కానీ 10,000 రూపాయలు గవర్నమెంట్ ఫైన్ రాస్తుంది. అలాగే రెన్యువల్ చేయించుకోలేకపోతున్నాం. ఒక 1000 రూపాయలు పెట్టి రెన్యువల్ చేయించుకోలేకపోతున్నాం. రెన్యువల్ చేయించుకోకపోతే 5,000 రూపాయలు ఫైన్ రాస్తుంది. అలాగే మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఫైనాన్స్ తో నెలకి 8 నుంచి 10,000 రూపాయలు వాయిదాలు కట్టి బాధపడుతున్నాం. ఇవాళ ఇంటర్లు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం, ధరలు అధికంగా ఉన్నాయి. ఎలాగైనా సరే పిల్లలు చదివించుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీ బస్ పెట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయకుండా మీరు చేయడం భావ్యం కాదని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని, ఫ్రీ బస్ పథకాన్ని ఖచ్చితంగా పునరాలోచించుకుని మాకు ఉపాధి పెరిగేలాగా మీరు సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని అలాగే అధికార యంత్రాంగం అందరినీ